హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సిరీస్ని తీసుకొచ్చాను. సిరీస్ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ సిరీస్ నేను చేయడానికి రీజన్ ఏంటంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్. అంతేకాకుండా ఈ ట్విస్ట్ ఎప్పుడైతే మనం చూస్తామో మళ్ళీ ఒకసారి సిరీస్ చూడటం స్టార్ట్ చేస్తే ఆ ట్విస్ట్ వల్ల మళ్ళీ మనం ఒకసారి రీవాచ్ చేసినప్పుడు చాలా డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ కథ తెలుసు కదా, అయినా సరే చాలా డీటెయిల్స్ మాత్రం మనకు కనిపిస్తాయి. నాకు అందుకని బాగా నచ్చేసింది. ఇంకా నచ్చిన తర్వాత మీకు చెప్పకుండా ఉంటానా, కాబట్టి మీకోసం వేడిగా ఒక అద్భుతమైన సిరీస్ ని తీసుకొచ్చాను. సిరీస్ పేరు ఏంటంటే బిహైండ్ హర్ ఐస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసెస్ ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే లూయిస్ అని ఒక అమ్మాయిని చూపిస్తారు. తానేంటంటే బార్కి వెళ్దాం అని చెప్పేసి టిప్పు టాప్ రెడీ అయిపోతుంటుంది. అందులోనే తనకు కొడుకుంటాడు అనమాట. వాడు ఒక్కడే ఇంట్లో ఉంటాడని చెప్పేసి తానేం చేస్తాడంటే తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని పిలిచి నా కొడుకుని కొంచెం చూసుకుని నేను బార్కి వస్తానని చెప్పేసి అంటుంది. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. ఎంత మంచి ఫ్రెండ్. అందులోను లూయిస్ ఏం చెప్తుందంటే తన కొడుక్కి నేను వచ్చేంత వరకు ఇబ్బంది పెట్టి మాకు హ్యాపీగా ఉండని చెప్పేసి అంటంతో వాడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత లూయిస్ బయలుదేరి బార్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తుంది అనమాట. సోఫియా ఒక అమ్మాయి ఉంటుంది ఈ అమ్మాయికి ఫ్రెండ్. ఆ అమ్మాయి కూడా వస్తా అని చెప్పింది. దాంతో ఈ లూయిస్ ఏంటంటే సోఫియా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చక్కగా మందు అవుతూ ఉంటుంది. కాకపోతే కొంత సమయం గడిచిన తర్వాత సోఫియా మాత్రం రావటం నా వల్ల కాదు, కొంచెం అర్జెంట్ పని పడింది, సారీ ఏమనుకోద్దు అని చెప్పేసి ఈ లూయిస్ కి మెసేజ్ చేస్తుంది. దాంతో లూయిస్ కోపం వచ్చేస్తుంది అనమాట. ఈ మాత్రం దానికి ఇక్కడికి వచ్చాను నేనని చెప్పేసి అందులోనే బాగా మందు అవుతూ ఉంటుంది. చేతిలో గ్లాస్ కూడా ఉంటుంది. కోపంగా సడన్ గా వెనక్కి తిరుగుతుంది. అనుకోకుండా ఒక అతని మీద ఆ మందు పడుతుంది. అతనికి ఈ అమ్మాయి సారీ చెప్తుంది. అతను ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. అందులోని హీరో ఏం చేస్తాడంటే లూయిస్ తో మాటలు కలుపుతాడు. నేను ఈ ఊరు కొత్తగా వచ్చానని చెప్పేసి అంటంతో లూయిస్ కూడా సరే అని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి బాగా మందు కొడతారు. ఆ తర్వాత మాట్లాడుకుని బయటకు వచ్చిన తర్వాత సరే బాయ్ వెళ్ళొస్తానని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే లూయిస్ కి అనుకోకుండా ముద్దు పెడతాడు. ఆ తర్వాత తానే రిలీజ్ అవుతాడు. సారీ అండి తెలియక జరిపిందని చెప్పేసి అంటాడు. లూయిస్ కూడా సర్లే పర్లేదని చెప్పేసి ఈ బార్ కు వచ్చినందుకు కనీసం నీతో టైం పాస్ అయిందని చెప్పేసి తాను కూడా బాయ్ చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు లూయిస్ ఒక క్లినిక్ కి వెళ్తుంది. ఎందుకంటే తన క్లినిక్ లో పనిచేస్తుంది. అదే సమయంలో ఆ క్లినిక్ లో ఉన్న లేడీ ఏమంటుందంటే మన క్లినిక్ కి సైకియాట్రిక్ డాక్టర్ ఒక అతను కొత్తగా వచ్చాడు, అందులో నువ్వు అతనికి సెక్రటరీగా పనిచేయాలని చెప్పేసి అంటంతో లూయిస్ కూడా సరే అంటుంది. సరే కొత్తగా వచ్చిన డాక్టర్ ఎవరని చెప్పేసి వెళ్ళి చూస్తే వచ్చింది ఎవరో కాదు మన కథలో హీరో. అందులోని హీరోతో పాటు హీరో వాళ్ళ భార్య కూడా వచ్చిందనమాట. తనేంటంటే ఈ మీద ఇక్కడే పనిచేయాలి కదా, అందుకని ఒకసారి క్లినిక్ చూసుకుని వెళ్దాం అని చెప్పేసి తాను ఇక్కడికి వచ్చాడు. ఇదంతా చూసిన తర్వాత లూయిస్ కి కొంచెం గిల్టీగా అనిపించేసి తను ఇప్పుడు కలవడం కరెక్ట్ కాదని చెప్పేసి వెళ్ళి తన బాత్రూమ్ లో దాక్కుంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి హీరో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాతే తాను బయటకు వస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం లూయిస్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ సోఫియా ఉంది కదా, జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఆవిడ కూడా కింద మీద పడి నవ్వుతూ ఉంటుంది అనమాట. చూడు ఈ రోజు అంటే వెళ్ళి బాత్రూమ్ లో దాక్కున్నావు, రేపటి నుంచి వెళ్ళి దాక్కోలేవు కదా, ఎందుకంటే నువ్వు అతనికి సెక్రటరీవి కాబట్టి నువ్వు అతనితో కలిసి పనిచేయాలి, నువ్వేం భయపడు మాకు ప్రశాంతంగా పని చేసుకొని చెప్పి అంటంతో లూయిస్ కూడా సరే అంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బార్ లో మీట్ అయ్యారు కదా, రేపటి నుంచి ఎలా కలిసి పని చేయాలని చెప్పేసి ఈ లూయిస్ ఏంటంటే కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంది అనమాట. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటుంది. పడుకున్న కొంత సమయానికి సడన్ గా లూయిస్ కి ఒక భయంకరమైన డ్రీమ్ వస్తుంది. తన కొడుకు పరిగెడుతున్నట్లు, సడన్ గా ఒక రూమ్ లోకి వెళ్ళినట్టు, గోడలోంచి చేతులు వచ్చేస్తున్నట్లు, ఏదో మెడిసిన్స్ అన్ని పైనుంచి కింద పడిపోయినట్టు తనకి కళ్ళు వస్తాయి. తాను ఉలిక్కిపడి లెగిసి చూస్తే తన బెడ్ దగ్గర తాను ఉండదు, వేరే చోట ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే లూయిస్ కి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అందులోను పడుకుంటే భయంకరమైన కళలు వస్తాయి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి పెళ్ళైంది కదా, ఆవిడ ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. హీరోయిన్ ఇద్దరు కూర్చుంటారు ప్రశాంతంగా. హీరో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం అస్సలు పట్టించుకోడు. అయినా సరే హీరోయిన్ మాత్రం తన భర్తతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో క్లినిక్ కి టైం అవుతుందని చెప్పేసి లెగ్స్ బయలుదేరతాడు. సడన్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే సడన్ గా ఒక టాబ్లెట్ తీసుకుని తన ముందు వేసుకుంటుంది. అది చూసిన తర్వాతే హీరో అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే టాబ్లెట్లు వేసుకుని ప్రశాంతంగా మంచం మీద పడుకుంటుంది. తన వేళ్ళని తన చేత్తో మెల్లగా నిమురుతూ ఉంటుంది. అందులోనూ మన కథలో హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది వీళ్ళిద్దరి రిలేషన్ మధ్య కొంచెం డిస్టెన్స్ అనేది నడుస్తుంది అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ ఇప్పుడు పడుకుంది కదా, పడుకున్న తర్వాత తన వేళ్ళని టచ్ చేస్తూ ఉంటుంది కదా, తనకి ఏంటంటే సడన్ గా ఒక ఫారెస్ట్ గుర్తొస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు లూయిస్ ని చూపిస్తారు. తానేం చేస్తుందంటే తన కొడుకుని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా క్లినిక్ వస్తుంది.
వచ్చిన తర్వాత ఎదురుగా మన కథలో హీరో ఉంటాడు. హీరో షాక్ అయిపోతాడు, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి. దాంతో లూయిస్ ఏమంటుందంటే, నేను ఇక్కడ మీకు సెక్రటరీగా పనిచేస్తున్నానండి, మీరు ఏమనుకోకపోతే దయచేసి ఆ రోజు బార్లో జరిగింది మనసులో పెట్టుకోవద్దు. నేను ఏదో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లా మీతో మాట్లాడాను, కాబట్టి మీరు అది మనసులో పెట్టుకొని నన్ను మీరు ఉద్యోగంలో తీసేస్తారేమో అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, మీరు నాతో అక్కడ ఫ్రెండ్లీగా మాట్లాడారు కదా, ఇక్కడ కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉండండి, నేనేమనుకోను. అయినా మిమ్మల్ని నేను ఉద్యోగం నుంచి పీకేసి నేనేం చేస్తానండి, ఈ ఊరికి నేను కొత్తగా వచ్చాను, కాబట్టి మీరే నాకు ఇక మీద హెల్ప్ చేయాలి. అందులోనూ ఈ ఊరు మ్యాప్ నాకు కావాలని చెప్పేసి, ఎక్కడెక్కడ ఏ ఏరియాలు ఉన్నాయని చెప్పేసి హీరో ఆ లూయిస్ తో మాట్లాడి మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరో ఏం చేస్తాడంటే, తన చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ పిలిచి పార్టీ ఇస్తాడనమాట. ఎందుకంటే ఈ మీద హీరో ఇక్కడే ఉండాలి కదా. దాంతో అందరూ వస్తారు, అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కానీ హీరో మాత్రం హీరోయిన్ కి దూరంగా కూర్చుంటాడు. హీరో తింటుంటే హీరోయిన్ మాత్రం అదోలా చూస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఇంతకు ముందు మెంటల్ హాస్పిటల్ ఉండేదన్నమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అలా తన కళ్ళ ముందే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత హీరోయిన్ మత్తు పదార్థాలకి బానిసైంది. అలా బానిస అవటం వల్ల తనకేంటంటే ఈ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. అదే సమయంలో అదే మెంటల్ హాస్పిటల్లో ఉండే రాబ్ అనే ఒక అతను హీరోయిన్ కి పరిచయం అయ్యాడు. దాంతో హీరోయిన్ కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో హీరో తన పని తను హాస్పిటల్లో చేసుకుంటూ ఉంటాడు. అందులోనూ లూయిస్ కూడా అక్కడే తన పని తను చూసుకుంటూ ఉంటుంది. కాకపోతే వీకెండ్ అనమాట. హీరో లూయిస్ తో ఏమంటాడంటే, ఈ వీకెండ్ నువ్వు ఖాళీ అని చెప్పేసి అనడంతో లూయిస్ కూడా ఖాళీ అని చెప్పేసి ఒక చిన్నపాటి కథ చెప్తుంది. బేసికల్ గా నాకు పెళ్ళైందంటే ఒక కొడుకున్నాడు, కాకపోతే నేను నా భర్త విడిపోయాము. అందులోను కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ప్రతి వీకెండ్ నా కొడుకుని నా భర్త వచ్చి తీసుకెళ్లాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. దాంతో నా భర్త కూడా ప్రతి వారం వచ్చేసి నా కొడుకుని తీసుకెళ్తాడు, కాబట్టి నేను ఫ్రీ అని చెప్పేసి అనడంతో హీరో కూడా అవునని చెప్పేసి అంటాడు. అసలు నిజం చెప్పాలంటే లూయిస్ కి ఆదివారం పూట అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి, అన్ని పనులు తానే చూసుకోవాలి. సో అందువల్ల తన ఖాళీ ఉండదు అనమాట. కాకపోతే హీరోకి మాత్రం ఖాళీ అని చెప్పేసింది. ఇదిలా ఉంటే ఆ రోజు సాయంత్రం లూయిస్ మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటుంది. ఎందుకంటే తన కొడుకుని తన భర్త తీసుకెళ్లిపోయాడు కదా. అలా పడుకున్న తర్వాత మళ్ళీ తనకి కల వస్తుంది. ఆ కలలో తన కొడుకు పరిగెడుతూ ఉంటాడు. అది కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఆ గోడల్లోంచి చేతులు వస్తూ ఉంటాయి. ఇంకోవైపు ఈ లూయిస్ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. సడన్ గా తనకి మెలుగు వస్తుంది. చూస్తే తాను బెడ్ దగ్గర ఉండదు, తానేంటంటే బాల్కనీ కొంచెం ఎడ్జ్ దగ్గర ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే తన పైనుంచి కింద పడి చనిపోయేదే. సో దాంతో లూయిసే బాధపడుతూ ఉంటుంది, నాకేంటి రోగం అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు దాన్ని తీసుకొచ్చి ఈ లూయిస్ వాళ్ళ భర్త ఉన్నాడు కదా, తాను తన కొడుకును వదిలిపెడతాడు. వదిలిపెట్టిన తర్వాత లూయిస్ వాళ్ళ భర్త ఏమంటాడంటే, నేను నెక్స్ట్ వీకెండ్ కి ఊరు వెళ్తున్నాను, వెళ్తూ వెళ్తూ పిల్లని కూడా తీసుకెళ్తాను, సరదాగా వస్తారు కదా నాతో పాటు అని చెప్పంటంతో కానీ లూయిస్ మాత్రం ఒప్పుకోదు. కాకపోతే లూయిస్ వాళ్ళ కొడుకు మాత్రం నేను డాడీతో పాటు ఊరు వెళ్తా అని చెప్పేసి అంటంతో సరే నీ ఇష్టం అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత లూయిస్ వాళ్ళ కొడుకు కూడా ఎంతగానో ఆనందపడతాడు. అలాగే లూయిస్ వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నతో వెళ్లే రోజు రానే వస్తుంది. దాంతో లూయిస్ ఏం చేస్తుందంటే సరే అని చెప్పేసి వెళ్ళి తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. కానీ సాయంత్రం పూట వచ్చి లూయిస్ వాళ్ళ భర్త ఏం చేస్తాడంటే లూయిస్ వాళ్ళ కొడుకుని తీసుకెళ్తాడు. అది ప్లాను. దాంతో లూయిస్ ఏంటంటే బాధపడుతుంది అనమాట. ఒక వారం తన కొడుకుని నేను చూడలేనని చెప్పేసి తను బాధపడుకుంటూ స్కూల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒక లేడీని గుద్దేస్తుంది. గుద్దుకుంది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. ఆ తర్వాత లూయిస్ ఏమంటుందంటే, మీరు డాక్టర్ గారి భార్య కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. నా భర్త నీకు ఎలా తెలుసు అని చెప్పేసి. లేదండి, నేను మీ భర్తకి సెక్రటరీగా పనిచేస్తున్నాను, ఆ రోజు మీరు క్లినిక్ వచ్చారు కదా మీరు మీ ఆయన కలిసి, ఆ రోజు చూసానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. అవునా అని చెప్పేసి సరే కాఫీ తాగుదాం రండి అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే లూయిస్ ని కాఫీ షాప్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు, కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది అనమాట, మీ గురించి చెప్పండి అని చెప్పేసి అంటంతో లూయిస్ కూడా చెప్తుంది అనమాట, నాకు పెళ్ళైంది, ఒక పిల్లాడు ఉన్నాడు, కాకపోతే నేను నా భర్త విడాకులు తీసుకున్నాం అని చెప్పేసి మొత్తం ప్రాపర్ గా చెప్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే లూయిస్ చేతికున్న ఆ గాయాన్ని చూస్తుంది. చూసిన తర్వాత ఏమైందని చెప్పేసి అంటంతో ఇదే నిద్రలో దెబ్బ తగిలిందని చెప్పేసి అంటంతో నిద్రలో దెబ్బ తగులుతుంది, నువ్వు నిద్రపోతావు కదా అని చెప్పేసి అంటుంది. లేదండి, నాకు నిద్రలో నడిచే వ్యాధి ఒకటి ఉంది, దానివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను, అందులోనూ చాలా భయంకరమైన కళలు వస్తూ ఉన్నాయి నాకు, ఆ కళతో పాటు నేను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, దీనివల్ల నేను చాలా సఫర్ అవుతున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మనం మన డ్రీమ్స్ ని కంట్రోల్ చేయొచ్చు నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో లూయిస్ ఆశ్చర్యపోతుంది. అవునా అని చెప్పేసి, అవును నువ్వేం కంగారు పడ మాకు, ఒకప్పుడు నాకు కూడా ఇలాగే వచ్చాయి, నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఇంతకు ముందు మెంటల్ హాస్పిటల్లో ఉండేదాన్ని, ఆ తర్వాత నా జీవితం కొంచెం మార్పు వచ్చి ఇలా ప్రశాంతంగా బయట ఉంటున్నానని చెప్పేసి అంటంతో లూయిస్ కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మా ఆయన బాగా పనిచేస్తున్నాడు హాస్పిటల్ అని చెప్పేసి అంటంతో డాక్టర్ గారు చాలా మంచోడు అని చెప్పేసి లూయిస్ హీరోని పొగిడేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్
హీరోయిన్ కి తన భర్త ఫోన్ చేస్తాడు. దాంతో తానేం చేస్తుందంటే ఫోన్ లిఫ్ట్ చేసి తను కాఫీ షాప్ లో ఉన్నని చెప్పేసి అంటుంది, కానీ తనతో పాటు లూయిస్ ఉన్నది అనే సంగతి మాత్రం చెప్పదన్నమాట. ఫోన్ మాట్లాడటం అంతా అయిపోయిన తర్వాత మనిద్దరం ఇలా కాఫీ షాప్ లో మీట్ అయిన సంగతి నా భర్తకి చెప్పమాకని చెప్పి అంటంతో లూయిస్ కూడా సరే అంటుంది. సరే అని చెప్పేసి ఇద్దరు ఒకళ్ళ మొబైల్ నెంబర్లు ఇంకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక వాల్ మీద తాను పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. అందులోనూ తానేంటంటే ఎప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలి కదా, ఆ టాబ్లెట్లు కూడా వేసుకోకుండా పడేస్తుంది. ఆ తర్వాత ఫారెస్ట్ బొమ్మ గీస్తూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఏంటి మెంటల్ హాస్పిటల్ ఉంది కదా, అందులో అక్కడ రాబ్ అనే వ్యక్తి పరిచయం ఉంది కదా, వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి నీకు హీరో ఫోన్ చేశాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఆ ఫోన్ దగ్గరికి వెళ్తుంది. ఆ రాబ్ గడ్ మాత్రం హీరోయిన్ ని అలాగే చూస్తూ ఉంటాడు. సో బేసికల్ గా ఈ రాబ్ గడ్ ఏంటంటే మన కథలో హీరోయిన్ ఇష్టపడుతున్నాడు, కాకపోతే హీరోయిన్ మాత్రం హీరోని ఇష్టపడుతుంది. అందుకని తన ఫోన్ కాల్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ మీద పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫారెస్ట్ పెయింటింగ్ కంప్లీట్ అవుతుంది. కానీ ఆ ఫారెస్ట్ లో ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర ఒక వాచ్ పడిపోయి ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే కింద బేస్మెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక రెడ్ కలర్ డైరీ తీస్తుంది. అందులో చాలా విషయాలు రాసి ఉంటాయి అనమాట. ఆ డైరీ ఎవరిదో కాదు, తనకి మెంటల్ హాస్పిటల్లో ఫ్రెండ్ అయిన రాబ్ గడిది. అందులో వాడేం రాస్తాడంటే చేతుల్ని మెల్లగా తడుముకో, ఆ తర్వాత నువ్వు కల వస్తుందని చెప్పేసినప్పుడు నిన్ను నువ్వు గిచ్చుకో, అంతేకాకుండా నీ థాట్స్ ని కంట్రోల్ చేసుకో, చివరగా వెళ్ళి డోర్ టచ్ అని చెప్పేసి కొంచెం విచిత్రంగా రాసి ఉంటుంది అనమాట. అది చదివిన తర్వాతే హీరోయిన్ కి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఇప్పుడు బావిలో ఒక వాచ్ ని చూపించారు కదా, ఆ వాచ్ మన కథలో హీరోయిన్ చేతుకుంటుంది. ఆ వాచ్ హీరో ఏంటంటే హీరోయిన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు అనమాట. అందులోనూ హీరోయిన్ కి ఎదురుగా రాబ్ గడ్ కూర్చొని ఉంటాడు. వాడితో హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందులోనూ హీరోకి నేనంటే చాలా ఇష్టం, నా కోసం తను ఏదైనా చేస్తాడని చెప్పేసి హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు రాబ్ గడ్ కి మాత్రం కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఏం చెప్తుందంటే నేను హీరోయిన్ లవ్ చేస్తున్నానని చెప్పేసి అంటుంది అనమాట. అందుకని రాబ్ కి కోపం వస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో పనులని ముగించేసుకొని తిరిగి ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ వేసిన పెయింటింగ్ కనిపిస్తుంది. అది చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు లూయిస్ ని చూపిస్తారు. తనకేంటంటే కంటిన్యూస్ గా కలలు వస్తూనే ఉంటాయి. దాంతో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక రోజు లూయిస్ వాళ్ళ ఇంటికి మన కథలో హీరోయిన్ వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత లూయిస్ తో హీరోయిన్ ఏమంటుందంటే ఈ ఊర్లో నాకు తెలిసిన ఒక్క అమ్మాయి నువ్వు, అందుకే నేను మీ ఇంటికి వచ్చానని చెప్పేసి అంటంతో తాను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి జిమ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత స్టీమ్ బాత్ లో కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత లూయిస్ హీరోయిన్ అడుగుతుంది, అవును నీ గురించి అసలు నాకు చెప్పలేదు కదా, నీ గురించి చెప్పని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మేము చిన్నప్పుడు చాలా పెద్ద ఇంట్లో ఉండేదాన్ని, కాకపోతే నాకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుకోకుండా మా ఇల్లు మొత్తం తగలబడిపోయింది. నేను కూడా చనిపోతాను అనుకున్నాను, కానీ అక్కడికి మన కథలో హీరో వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను కాపాడాడు. కాపాడటమే కాకుండా నాకు గార్డినర్ గా ఉన్నాడు. ఆ తర్వాత నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అంటంతో అప్పుడు లూయిస్ కి డౌట్ వస్తుంది. అదేంటి మీ ఇల్లు తగలబడేటప్పుడు తాను అక్కడికి ఎలా వచ్చాడు, తనకి ఎలా తెలిసిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు నన్ను చూడటానికి వచ్చాడంట, కరెక్ట్ గా అదే సమయంలో ఇల్లు మొత్తం తగలబడిపోతుంది, ఆ సమయానికి అక్కడ ఉండటం వల్ల నన్ను కాపాడాడని చెప్పేసి అంటంతో లూయిస్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే లూయిస్ ని తన ఇంటికి తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చిన తర్వాత తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత తన దగ్గర రెడ్ కలర్ డైరీ ఒకటి ఉంది కదా రాబ్ గడ్ది, ఆ డైరీ ఇచ్చి ఇక మీదట నీకు ఈ డైరీ చదివిన తర్వాత నాకు తెలిసినంత వరకు నీకు నిద్రలు నడవటం కానీ లేకపోతే నిద్రలో పిచ్చి పిచ్చి కలలు రావటం కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే వన్స్ నువ్వు ఈ డైరీ చదివిన తర్వాత నీకు నిద్రలో వచ్చే కలల్ని కంట్రోల్ చేసే శక్తి నీకు వస్తుందని చెప్పేసి హీరోయిన్ లూయిస్ చెప్తుంది. దాంతో లూయిస్ కూడా సరే అని చెప్పేసి ఆ డైరీ తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా ఆ డైరీని చదువుతుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే బేసికల్ గా ఎవరైనా సరే వాళ్ళ కళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే మొదట గంటకు ఒకసారి చేతిని గిల్లుకోవాలి. అందులోను వాళ్ళ వేళ్ళని వాళ్ళే టచ్ చేసుకుంటూ ఆ స్పర్శను ఫీల్ అవ్వాలి. ఇంకా ముఖ్యంగా వాచ్ ను అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. మెయిన్ డోర్ ని మైండ్ లో పెట్టుకోవాలని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. సర్లే అని చెప్పేసి లూయిస్ కూడా పేజీ తిరిగేస్తే ఇప్పుడు కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా రాబ్ గడ డైరీలో ఏం రాశాడంటే ఈ హాస్పిటల్లో చాలా మంది అలాగే బాధపడుతూ ఉన్నారు, అందులో నేను కూడా నాకు వచ్చే కళల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఎంతగానో ట్రై చేస్తూ ఉన్నాను. కానీ నైట్ పడుకున్న తర్వాత నాకు కూడా భయంకరంగా కళలు వచ్చేవి. ఆ కళలో చాలా మంది జాంబీలుగా మారిపోయి నా మీద అటాక్ చేసేవాళ్ళు. ఈ విషయం చాలా సార్లు మెంటల్ హాస్పిటల్ లో డాక్టర్లకు చెప్పాను, వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. అందులోనూ అక్కడ ఉన్న చాలా మంది పేషెంట్లు ఏంటంటే అచ్చు నాలాగే ఉండేవాళ్ళు, కొంచెం తేడాగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళల్లో హీరోయిన్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉండేది. తనని నేను చాలా ఇష్టపడ్డాను.
పడ్డాను, తన కోసమైనా సరే నేను నా కళల్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను, అందుకని ఈ డైరీ నేను రాశానని చెప్పేసి పాపం రాబు గాడు తన గురించి డైరీ రాసుకుంటాడు అనమాట. దాన్ని ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. దాంతో ఆ డైరీ పక్కన పడేసి వెళ్ళి డోర్ తీసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరో. ఆ తర్వాత హీరో లూయిస్ దగ్గరకు వచ్చి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. తాను కూడా హీరోతో సరదాగా మాట్లాడటం మొదలు పెడుతుంది. అలా ఇద్దరు కలిసి మందు కొడతారు. వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే హీరో ఏం చేస్తారంటే లూయిస్ తో చాలా సేపు మాట్లాడి తనతో బాగా టైం స్పెండ్ చేసి ఇంటికి చాలా లేట్ గా వెళ్తాడు. తాను వెళ్లేసరికి హీరోయిన్ పడుకుని ఉంటుంది. అందులోనూ హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన బెడ్ మీద పడుకోకుండా తాను మాత్రం సెపరేట్ గా గదిలో పడుకుంటాడు. ఇదంతా మన కథలో హీరోయిన్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. తాను మెలకుగానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ నిద్ర లేపకుండానే తాను ముందుగానే రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్తాడు. ఇదంతా గమనించిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరోకి ఫోన్ చేసి మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, కనీసం నాతో చెప్పాలి కదా అని చెప్పేసి అంటంతో లేదు కొంచెం వర్క్ ఉండటం వల్ల లేట్ గా వచ్చాను, వర్క్ ఉండటం వల్ల మళ్ళీ ఎర్లీగా వచ్చేసాను, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతుంది. అయినా సరే హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా సరే నేను కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నానని చెప్పేసి తాను ఫోన్ కట్ చేస్తాడు. కానీ కథలో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు హీరో దగ్గర లూయిస్ సెక్రటరీగా పనిచేస్తుంది కదా, తనకేంటంటే హీరో ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తను తెలుసుకోవచ్చు. ఎందుకంటే తన ఫోన్ కి ఆ తర్వాత ఈ లూయిస్ ఫోన్ కి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే లూయిస్ కి వచ్చిన ఫోన్లన్నిటిని హీరోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, అలాగే హీరో ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో మొత్తం లూయిస్ వినొచ్చు. అందుకని తాను హీరోయిన్ తో ఏం మాట్లాడుతున్నాడో మొత్తం ఈ లూయిస్ వింటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ రాబు ఇద్దరు మెంటల్ హాస్పిటల్ ఉన్నప్పుడు బాగా ఫ్రెండ్స్ కదా, అదే సమయంలో రాబు గడి హీరోయిన్ తో ఏమంటాడంటే నా కళల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ నేను రీచ్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఒక కళ వచ్చినప్పుడు మెల్లగా నా వేళ్ళని నేను టచ్ చేసుకుంటూ ఉంటాను, అందులోనూ నన్ను నేను గిచ్చుకుంటూ ఉంటాను. ఆ తర్వాత నేను చుట్టుపక్కల ఎక్కడైనా వార్చి ఉందని చెప్పేసి చూస్తాను. అది చూసిన తర్వాత నాకు అర్థమైపోతుంది నేను కల్లో ఉన్నాను అని చెప్పేసి. కాకపోతే వెంటనే ఒక డోర్ని వెతుక్కుంటాను. ఎందుకంటే ఒక డోర్ కనిపించిన వెంటనే నేను చెడ్డగా ఫీల్ అవుతున్న కళలో నుంచి ఒక మంచి కళలోకి ట్రాన్స్ఫర్ అవుతాను. ఆ పాయింట్ కోసం ఎదురు చూస్తున్నాను. బట్ ఏదో ఒక రోజు నేను అనుకున్నది సాధిస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే లూయిస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. కాకపోతే లూయిస్ కి మాత్రం హీరో మీద ఉన్న గౌరవం పోతుంది. ఎందుకంటే హీరో ఇక్కడికి రావడం కరెక్ట్ కాదని చెప్పేసి డైరెక్ట్ గా హీరోతో చెప్తుంది. అందులోనూ హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటూ ఇప్పుడు హీరోతో రిలేషన్ మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి తన మనసులో అనుకొని నువ్వు ఇలా పద్దాకలు రావడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. బట్ ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కోసం వంటలన్నీ ప్రిపేర్ చేసి పెడుతుంది. కానీ హీరో ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆకలి కలిగదని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా అని చెప్పేసి అడుగుతుంది. కానీ హీరో ఏమంటాడంటే మొదలు పెట్టింది నేను కాదు నువ్వు అని చెప్పి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు లూయిస్ ఏం చేస్తుందంటే రాబ్ డైరీని చదువుతుంది అనమాట. అందులో మనోడు ఇలా రాస్తాడు, ఒకరోజు నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఎన్నో జాంబీలు నా వెనకాల పడుతున్నట్లు నాకు కల వచ్చింది. వెంటనే నా ట్రిక్ స్టార్ట్ చేశాను. ఆ ట్రిక్ ఏంటంటే చేతులు మెల్లగా గిల్లుకోవటం, ఆ తర్వాత గడియారం చుట్టం. అంతా అయిపోయే సమయానికి నాకు ఇది కళ అని చెప్పి తెలిసినా సరే ఒక డోర్ కోసం ఎదురు చూశాను. కరెక్ట్ గా నాకు అప్పుడు ఒక డోర్ కనిపించింది. ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక అందమైన ప్రదేశం కనిపించింది. అక్కడ హీరోయిన్ ఉంది. దాంతో నేను హ్యాపీగా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు ఒక్క పిచ్చి కళ కూడా రాలేదు. ఓవరాల్ గా నేను నాకు వచ్చే పనికి మాలిన కళల నుంచి తప్పించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్క కళ కూడా రాలేదని చెప్పేసి రాబు గాడు డైరీలో రాస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కోసం అని చెప్పేసి మళ్ళీ కొన్ని మెడిసిన్స్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ ని డైలీ వాడమంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరో ముందు నోట్లో టాబ్లెట్ వేసుకొని తాను కొంచెం పక్కెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్లి వాటిని ఊసేస్తుంది. అదే సమయంలో లూయిస్ ని చూపిస్తారనమాట. తానేంటంటే హాస్పిటల్లో పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఒక పేషెంట్ వచ్చేసి డాక్టర్ కావాలని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాడు. ఆ పేషెంట్ దగ్గరికి హీరో వెళ్లి తనని కామ్ డౌన్ చేసి నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి తనని పంపించేస్తాడు. అదే రోజు సాయంత్రం లూయిస్ ఏం చేస్తుందంటే బార్ లో తన ఫ్రెండ్ ని మీట్ అయ్యి జరిగింది మొత్తం చెప్తుంది. అందులోనూ ఇక మీద తాను హీరోతో రిలేషన్ లో ఉంటుంది. అందులోనూ హీరోల భార్యతో ఫ్రెండ్షిప్ కూడా చేస్తానని చెప్పేసి దానికి కారణం కూడా చెప్తుంది. ఆ కారణం ఏంటంటే హీరో తన భార్యతో ఉన్నప్పుడు చాలా డల్ గా ఉంటున్నాడు. అందులోనూ హాస్పిటల్లో తనతో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నాడు. నాకు ఎలాగో భర్త లేడు కదా, నేను కూడా ఒంటరిగా ఉంటున్నాను కదా, అందుకని హీరోతో రిలేషన్ కంటిన్యూ చేస్తాను, ఇంకా ముఖ్యంగా హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పేసి తన ఫ్రెండ్ తో చెప్తుంది. అలాగే హీరోయిన్ తో కలిసి జిమ్ కి వెళ్తుంది. అందులోనూ హీరోతో కలిసి రిలేషన్ లో ఉంటుంది. ఒక రోజు లూయిస్ హీరోని అడుగుతుంది అనమాట, నీ చేతి మీద ఏంటి కాలిని గాయాలని
చెప్పి అడిగితే అదే నేను ఒక అమ్మాయిని కాపాడానని చెప్పేసి అంటాడు. ఎవరు అమ్మాయి అని చెప్పేసి లూయిస్ అడుగుతుంది. ఆ అమ్మాయా, కాపాడిన తర్వాత నాకు కనిపించలేదు, వెళ్ళిపోయిందని చెప్పి అంటాడు. బేసికల్ గా హీరో కాపాడింది ఎవరిని? హీరోయిన్ కదా. ఆ విషయం హీరోయిన్ లూయిస్ కి చెప్పింది కదా. కానీ లూయిస్ మాత్రం అడిగితే హీరో మాత్రం అబద్ధం చెప్పాడు. దాంతో లూయిస్ కూడా సర్లే అని చెప్పేసి లైట్ తీసుకుంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం లూయిస్ ప్రశాంతంగా పడుకున్నప్పుడు మళ్ళీ తనకి ఆ పీడకల వస్తుంది. వచ్చిన తర్వాత ఈసారి లూయిస్ ఏం చేస్తుందంటే రాబ్ గడ్ డైరీలో రాసినట్లు తాను కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తుంది. అంతేకాకుండా తాను కూడా ఒక డోర్ కోసం వెయిట్ చేస్తుంది. చూస్తే నిజంగానే డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ డోర్ లోపల హీరోయిన్ తగలబడిపోతూ ఉంటుంది. అది చూసి లూయిస్ కి భయం వేసి పక్క డోర్ ఓపెన్ చేస్తే అందులో హీరో తగలబడిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయికి పిచ్చెక్కిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరోయిన్ మెంటల్ హాస్పిటల్ ఉంది కదా. అక్కడికి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చేసి తనతో సైన్లు తీసుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న మంటలు తగలబడి చనిపోయారు కదా. తనకున్న ఆస్తి మొత్తం ఇప్పుడు తన పేరు మీదకి వచ్చింది. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ మెంటల్ హాస్పిటల్లో ఉండటం వల్ల తనకి గార్డినర్ గా ఉంటుంది ఎవరో హీరో కదా. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన యావదాస్తిని హీరో పేరు మీద రాస్తుంది. కాకపోతే ఇప్పుడు రాబ్ ఉన్నాడు కదా, వాడేమంటాడంటే నువ్వు మోసపోతున్నావు, వాడు పెద్ద దొంగోడు అని చెప్పి అంటంతో లేదు తను నన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాడు, అందులో నన్ను బాగా చూసుకుంటాడు, ఆ నమ్మకం ఉందని చెప్పేసి హీరోయిన్ తన ఆస్తి మొత్తం హీరో పేరు మీద రాసేస్తుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఇంట్లో ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. కొంపతీసి అమ్మాయి బయటికి వెళ్ళిందని చెప్పేసి నిజంగానే హీరోయిన్ బయటికి వెళ్తుంది. కానీ వెళ్ళింది ఎందుకంటే ఎక్కడైనా మత్తు పదార్థాలు ఇస్తారా అని చెప్పేసి. ఎందుకంటే తను దానికి బానిసైందనే కదా తనని మెంటల్ హాస్పిటల్లో పడేసింది. ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ మత్తు పదార్థాల కోసం బయటికి వెళ్తుంది. కాకపోతే వేరే వాళ్ళు హీరోయిన్ ని కొడతారనమాట. ఆ తర్వాత తన ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరో అడుగుతాడు ఏమైందని చెప్పి అడిగితే ఏం లేదు, ఇందాక డస్ట్ గుద్దుకుందని చెప్పేసి హీరోయిన్ అబద్ధం చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు లూయిస్ ని చూపిస్తారు. తనకేంటంటే మళ్ళీ పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తూ ఉంటాయి. ఈసారి ఇలా కాదని చెప్పేసి మళ్ళీ రాబ్ గడ్ ట్రిక్ ట్రై చేస్తుంది. ట్రై చేస్తే మళ్ళీ తనకి డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేస్తే ఈసారి మాత్రం తన చిన్నప్పుడు ఇల్లు ఎలా ఉండేదో అక్కడికి వెళ్తుంది. అందులోనూ తనకు వచ్చిన కళని అద్భుతంగా మార్చుకుంటుంది. దాంతో ఈ లూయిస్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు నువ్వు మళ్ళీ తప్పుడు దారిలో వెళ్తున్నావు కాబట్టి దయచేసి మానుకో అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఏమంటుందంటే నువ్వు కూడా తప్పుడు దారిలో వెళ్తున్నావు కాబట్టి దాన్ని కూడా నువ్వు మారుకో అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఫస్ట్ నువ్వు మారని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళలేవు అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునని చెప్పేసి అంటాడు. మరోవైపు లూయిస్ మాత్రం తనకు వచ్చే పిచ్చి కళల నుంచి తప్పించుకొని ప్రశాంతంగా తను మళ్ళీ ఆ జీవితాన్ని కాకుండా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కోసం చెప్పేసి కొన్ని టాబ్లెట్లు తీసుకొచ్చి హీరోయిన్ కి ఇచ్చి మింగమని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మిగుతుంది. ఇది నోరు ఓపెన్ చేసి చూపించి అని చెప్పేసి చెక్ చేస్తాడు. ఎందుకంటే నోట్లో ఒక మూలం దాచిపెట్టుకొని హీరో వెళ్ళిపోయిన తర్వాత ఊసేస్తుంది కదా. అందుకని హీరో మళ్ళీ హీరోయిన్ నోరు చెక్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరోయిన్ ఆ తర్వాత రాబ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు రాబ్ ఏమంటాడంటే ఇప్పుడు నాకు పిచ్చి కళ్ళేం రావట్లేదు, నా కళ్ళని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, నా ఆరోగ్యం మొత్తం నయం అయిపోయింది, నన్ను డిశ్చార్జ్ చేస్తారంటే అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి హీరోయిన్ ఆనందపడుతుంది. కానీ రాబ్ ఏమంటాడంటే నేను వదిలేసి వెళ్తుంటే నాకు బాధగా ఉందని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నాకు కూడా నయం అయిపోతుంది, అంతా సెట్ అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తాను, వచ్చిన తర్వాత నీకు కబురు పంపిస్తాను, మన ఇద్దరం మళ్ళీ కలుసుకుందాం అని చెప్పి అంటంతో ఈ రాబ్ గాడు ఎంతగానో ఆనందపడతాడు. దీంతో కథ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు యాంటోనీ అనే పేషెంట్ ఇంటికి వస్తాడనమాట. ఇంతకు ముందు హాస్పిటల్లో కూడా గొడవ చేశాడు కదా, వాడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి డాక్టర్ గారు ఉన్నాడా అని చెప్పి అడుగుతాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే హాస్పిటల్కి వెళ్ళాడండి అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో యాంటోనీ గడు ఏం చేస్తాడంటే హీరోయిన్ మొహం మీద ఉన్న గాయాన్ని చూస్తాడు. ఏమైందని చెప్పేసి అంటుందో చిన్న దెబ్బతలని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కానీ వాడేమనుకుంటాడంటే హీరోయిన్ ని కొట్టాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంటే వెళ్ళి లూయిస్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత తాను కూడా ఏమనుకుంటుందంటే హీరోయిన్ ని కొట్టాడని చెప్పేసి అనుకుంటుంది. లేదులే అని చెప్పేసి హీరోయిన్ నచ్చ చెప్తుంది. అయినా సరే తానేమనుకుంటుందంటే ఖచ్చితంగా హీరోనే కొట్టుంటాడని చెప్పేసి అనుకుంటుంది. అందులో లూయిస్ హీరోయిన్ తో ఏమంటుందంటే నువ్వు ఇచ్చిన డైరీ వల్ల నాకు పిచ్చి కళలు ఇప్పుడు రావట్లేదు, అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి తనకి థ్యాంక్స్ చెప్తుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు లూయిస్ హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద డాక్టర్ వచ్చి ఉంటాడు. బేసికల్ గా ఆయన ఏంటంటే హీరోని తిడుతూ ఉంటాడు. ఎందుకు తిడుతున్నాడంటే నిన్న హీరో వాళ్ళ ఇంటికి యాంటోనీ వెళ్ళాడు కదా, వాడేం చూశాడు హీరోయిన్ కంటికి దెబ్బ తగలడం చూశాడు. అది హీరోనే కొట్టాడని చెప్పేసి పై అధికారికి కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పెద్ద డాక్టర్ ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత హీరోని తిడతాడు. ఆ
తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ ఫోన్ చేసి ఏమ్మా మీ భర్త నేను కొట్టాడని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ డాక్టర్ హీరోయిన్ ని క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇక్కడ లూయిస్ మాత్రం ఫోన్ లో వింటూ ఉంటుంది తను ఏం చెప్తుందా అని చెప్పేసి. అందులోని హీరోయిన్ కూడా కొంచెం తడబడి లేదండి నాకు దెబ్బ తగిలింది, దానికి నా భర్తకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటుంది. దాంతో ఆ పెద్ద డాక్టర్ కూడా సర్లే అని చెప్పేసి అంటాడు. కానీ ఈ లూయిస్ మాత్రం అస్సలు నమ్మదు, ఖచ్చితంగా హీరోని కొట్టుంటాడని చెప్పేసి తాను మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం లూయిస్ ఏం చేస్తుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత రాబ్ గడ్ డైరీ చదువుతుంది అనమాట. అందులో వాడిలా రాస్తాడు, నాకెందుకు హీరో మీద డౌట్ గా ఉంది, ఎందుకంటే హీరోయిన్ మంటల్లో కాలిపోతున్నప్పుడు సడన్ గా వీడొచ్చి కాపాడాడు కదా, కానీ వీడు తలుచుకుంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా కాపాడాలి కదా, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు, ఈ అమ్మాయిని మాత్రం కాపాడాడు, నాకెందుకో డౌట్ గా ఉంది, ఎందుకంటే ఈడి పని చేసిన తర్వాతే కదా కోట్లాస్తి వీడి పేరు మీదకి వచ్చింది, వీడు ఫ్రాడ్ గడ్ అని చెప్పేసి రాబ్ తన డైరీలో రాసుకున్నాడు. ఇది చదివిన తర్వాత లూయిస్ కి ఏంటంటే హీరో మీద ఇంకా డౌట్ పెరిగిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో లూయిస్ తో మాట్లాడుతుంటాడు అనమాట హాస్పిటల్లో. అదే సమయంలో హీరోయిన్ ఏమో ఇంట్లో పడుకుంటుంది. కాకపోతే ఇక్కడ హాస్పిటల్లో లూయిస్ కి హీరోనేమో ప్రపోజ్ చేస్తూ ఉంటాడు, నీతో నేను జీవితం పంచుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే మళ్ళీ ఒక చిన్నపాటి కళ వస్తుంది అనమాట. ఫారెస్ట్ లో ఒక చిన్న బావి కనిపిస్తుంది, అంతేకాకుండా అక్కడ సెపరేట్ డోర్ కనిపిస్తుంది, దాంట్లోకి హీరోయిన్ వెళ్ళినట్టు తనకు కళ వస్తుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు ప్రెసెంట్ లో హీరో ఏమో లూయిస్ కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ హీరో ప్రపోజ్ చేసేది మంచం మీద పడుకున్న మన కథలో హీరోయిన్ తెలుస్తుంది. అందులోనూ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పిన ఒక మాట ఏదైతే ఉందో అది హీరోయిన్ కి వినపడుతుంది. దాంతో హీరోయిన్ ఉలిక్కి పళ్ళేసి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు లూయిస్ ఏం చేస్తుందంటే నువ్వు నీ భార్యని మోసం చేస్తున్నావు అని చెప్పేసి మనసులో అనుకొని నాకు ఇష్టం లేదని చెప్పేసి తాను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు హీరో దగ్గరికి ఎప్పుడు ఒకటి వస్తారు కదా పేషెంట్ యాంటోనీ, వాడిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత వాడు హీరోయిన్ కి సరిగిస్తాడు, అంటే మత్తు పదార్థాలు ఇస్తాడు. హీరోయిన్ ని హీరో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి వాడు కూడా బాగా ఫీల్ అయిపోయి హీరోయిన్ కి మత్తు పదార్థాలు ఇస్తూ ఉంటాడు. సో ఓవరాల్ గా హీరో పేషెంట్ ని అడ్డు పెట్టుకొని హీరోయిన్ మత్తు పదార్థాలు తీసుకుంటుంది. దాన్ని తీసుకెళ్లి హీరోకి కనిపించకుండా ఇంట్లో దాచిపెట్టుకుంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో రాబ్ గడికి ఏంటంటే అంతా నయం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అందులోనూ హీరోయిన్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే రాబ్ కి విషయం చెప్తుంది అనమాట. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడే ఉండిపోదాం అని చెప్పేసి మనోడు మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అందులోనూ హీరోయిన్ తో కలిసి ఆ మత్తు పదార్థాలు కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ గా వస్తుంది. ప్రెసెంట్ లో హీరో ఇంట్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్ కో ఫోన్ వస్తుంది అనమాట. ఎవరు అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే ఫోన్ చేసింది ఎవరో కాదు, జిమ్ వాళ్ళు. ఎందుకంటే హీరోయిన్ మెంబర్షిప్ కి డబ్బులు పే చేసింది కదా, అందులోను ఇద్దరికి పే చేసింది, తనకి ఆ తర్వాత లూయిస్ కి. ఎందుకంటే వాళ్ళిద్దరు కంటిన్యూస్ గా కలుసుకుంటున్నారు కదా అందుకని. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ఇద్దరు మెంబర్షిప్ కన్ఫర్మ్ అయిందని చెప్పి అనడంతో హీరోకి డౌట్ వస్తుంది, ఎవరెవరు రండి వాళ్ళు అని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా లూయిస్ అని చెప్పేసి హీరోయిన్ పేరు చెప్తారు. దాంతో హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. వెంటనే డైరెక్ట్ గా లూయిస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నువ్వు నా భార్యతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, ఆ విషయం నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అనడంతో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి లూయిస్ హీరోతో గొడవ పడుతుంది. అందులోనూ లూయిస్ ఏమంటుందంటే నువ్వు కేవలం నీ భార్యని డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అనడంతో వెంటనే హీరో కోపం వచ్చేసి చూడు నాకు నా భార్యకి మధ్యలో ఏం జరుగుతుంది నీకు తెలియదు, చెప్పినా కూడా అర్థం కాదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు లూయిస్ ఏం చేస్తుందంటే ఈ హాస్పిటల్ ఉద్యోగం మానేస్తున్నానని చెప్పేసి పెద్ద డాక్టర్ చెప్తుంది. దాంతో ఆయన కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు లూయిస్ ఏం చేస్తుందంటే హీరో ఎప్పుడైతే హాస్పిటల్ కి వస్తాడో అప్పుడు తాను హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇంటికి వెళ్ళి చూస్తే బెల్లు కొడితే ఎవరు తలుపుదేరు. సరే అని చెప్పేసి విండోలోంచి చూస్తే హీరోయిన్ ఏమో మైకల్లో సీట్ లో కూర్చొని ఉంటుంది. దాంతో లూయిస్ కి భయం వేసి తన డోర్ పగలు కొట్టుకుని లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనని నిద్ర లేపాలని చెప్పి ట్రై చేస్తుంది కానీ తానేమో లేవదన్నమాట. అలా కొంతసేపు ట్రై చేసిన తర్వాత హీరోయిన్ కి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత లూయిస్ ఏమంటుందంటే హీరోయిన్ తో నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు, నీ భర్తను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు తను నాకు ఎప్పుడు ఒక మెడిసిన్ ఇస్తూ ఉంటాడు, అది తీసుకున్న తర్వాత నాకు బాగా మైకం వచ్చేస్తుంది, అందులోనూ ఒకవేళ నేను ఇప్పుడు నా భర్తను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ నన్ను మెంటల్ హాస్పిటల్లో వేస్తారు, ఎందుకంటే నాకు మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి తానే ఒక డాక్టర్ కదా చాలా ఫైల్స్ తన దగ్గర పెట్టుకున్నాడు, తను ఇప్పుడు నాకు గార్డినర్ గా ఉన్నాడు, ఇప్పుడు తాను గనక నా పక్కన లేకపోతే నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పడేస్తారు, ఆ బాధ నేను భరించలేనని చెప్పి అనడంతో లూయిస్ కి ఏంటంటే హీరో మీద ఇంకా కోపం పెరిగిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కి మానసిక స్థితి సరిగా లేదు, తను ఒక మెంటల్ పేషెంట్ అని చెప్పేసి తన పక్కనే ఉంచుకుంటూ తనకు నచ్చినట్టు తను బతుకుతూ ఉన్నాడు అనమాట. అంటే ఎవరితో పడితే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంటూ. అదే సమయంలో లూయిస్ ఏమంటుందంటే ఇంతకు ముందు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి అంటంతో ఇంతకు ముందు మేము వేరే చోట ఉండేవాళ్ళం, కాకపోతే హీరోకి వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు, అందుకని బాధ అనిపించింది, దాంతో గొడవ పెట్టుకున్నాను, ఆ బాధ తట్టుకోలేక తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్పి అనడంతో అప్పుడు లూయిస్
లూయిస్ కి అర్థం అవుతుంది హీరో గాడు అక్కడ ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన భార్యని పక్కన పెట్టేసి తనతో రిలేషన్ పెట్టుకున్నాడు అని చెప్పేసి లూయిస్ కి అప్పుడు అర్థం అవుతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ తన ఇంట్లో ఒక ఫారెస్ట్ బొమ్మ వేసింది కదా, అందులోనూ ఒక బావి బొమ్మ వేసింది కదా, దాని పక్కన ఒక వాచ్ ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ బావిలో ఒక శవం ఉంటుంది. ఆ శవం ఎవరిదో కాదు, హీరోయిన్ ని ఎంతగానో ఇష్టపడిన ఆ రాబ్ గార్డ్ అనమాట. ఆ గోడ మీద పెయింటింగ్ చూసిన ప్రతిసారి మన కథలో హీరో భయపడుతుంది ఎందుకనే. సో మొత్తానికి ఏదో జరిగింది. ఆ తర్వాత కథ ప్రజెంట్ కి వస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు లూయిస్ మాత్రం విపరీతంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ చెప్పింది కదా నా డాక్యుమెంట్స్ మొత్తం తన దగ్గరే ఉన్నాయి, రిపోర్ట్లు మొత్తం తన ఆఫీసులో పెట్టుకున్నాడని చెప్పేసి అంది కదా. దాంతో లూయిస్ ఏం చేస్తుందంటే ఆ క్లినిక్ కి సంబంధించిన సేఫ్టీ తాళం తన దగ్గర ఉంటుంది అనమాట. వెంటనే ఆ రోజు సాయంత్రం తాను వెళ్లి ఆ లాకర్ ఓపెన్ చేస్తుంది. హీరో రూమ్ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక రిపోర్ట్ కనిపిస్తుంది. ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో హీరోలో రాస్తాడు నేను ఏం చేసినా సరే హీరోయిన్ కి ఎలా తెలిసిపోతుంది, ఇంకా నయం మరేన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా సైలెంట్ గా ఉందని చెప్పేసి అందులో రాస్తాడు. అప్పుడు లూయిస్ కి అర్థం అవుతుంది హీరోయిన్ చెప్పింది కదా తన భర్త ఇంతకు ముందు ఉండే చోట ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని చెప్పేసి, ఆ అమ్మాయి పేరే మరేన్. దాంతో లూయిస్ కి అర్థమైపోతుంది ఇదేం చెప్పేసి రిపోర్టు డైరెక్ట్ గా తీసుకొచ్చి హీరోయిన్ కి ఇస్తుంది. ఆ రిపోర్ట్ ని ఇచ్చిన తర్వాత హీరోయిన్ ఏముంటుందంటే మొత్తం చదివే తీసుకొచ్చావా లేకపోతే వేరే వాళ్ళ రిపోర్ట్ తీసుకొచ్చావా అని చెప్పంటంతో లేదు ఫస్ట్ పేపర్ మాత్రం చదివాను నీదే అని చెప్పి అర్థమైపోయిందని చెప్పేసి ఆ రిపోర్ట్ ని హీరోయిన్ కి ఇస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే గోడ మీద తాను వేసిన పెయింటింగ్ చూపిస్తుంది అనమాట. బేసికల్ గా ఫారెస్ట్ పెయింటింగ్ వేసింది కదా హీరోయిన్, అది చూపించి ఇది నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పేసి అంటుంది. అందులో ఇక మీద నేను అక్కడికి వెళ్ళలేనని చెప్పేసి అంటుంది. ఎందుకు వెళ్ళలేవు అని చెప్పి అడిగితే ఏముంది నేను మెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రాబు నేను ఎప్పుడు ఇక్కడే కలుసుకునే వాళ్ళము, కాకపోతే రాబు అప్పటి నుంచి కనిపించట్లేదు, నాకు తెలిసినంత వరకు హీరోనే ఆ రాబుని చంపేసి ఉంటాడని చెప్పేసి అంటంతో పాపం లూయిస్ కి పిచ్చెక్కిపోతుంది ఈడు కిల్లర్ గాడు కూడా అని చెప్పేసి. ఆ తర్వాత లూయిస్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ రాబ్ డైరీ చదువుతుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే నేను మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకే హీరోయిన్ కూడా మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది, నేను తనని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. అలాగే లూయిస్ ఏంటంటే రాబ్ డైరీ చదువుతూ అలాగే నిద్రపోతుంది. తనకు ఒక కల కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సడన్ గా అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది. బేసికల్ గా ఎవరైనా సరే నిద్రపోయినప్పుడు కళ్ళలోంచి బయటకు రావడానికి అక్కడ ఒక డోర్ ఊహించుకోవాలి. ఎందుకంటే బ్యాడ్ డ్రీమ్ వచ్చినప్పుడు ఒక డోర్ ఊహించుకుంటే ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తే మంచి డ్రీమ్ అయిపోతుంది. కానీ ఇక్కడ లూయిస్ మాత్రం ఎటువంటి డోర్ ని ఊహించుకోకుండానే అక్కడికి ఒక డోర్ వస్తుంది. ఇదేంటని చెప్పేసి లూయిస్ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే తన శరీరంలో ఉన్న తన ఆత్మ సపరేట్ అయిపోతుంది. అందులోను పడుకొని ఉన్న తనని చూస్తుంటుంది అనమాట. ఆ తర్వాత లూయిస్ తన కొడుకు బెడ్రూమ్ లోకి వెళ్ళి చూస్తే తన కొడుకు పడుకొని ఉంటాడు. అంతేకాకుండా తన కొడుకు చేతి పక్కన గ్లాసు పడిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ కొంత సమయానికి ఈ లూయిస్ ఆత్మ తన బాడీలోకి వెళ్తుంది. ఆ తర్వాత తనకు మేలుకు వస్తుంది. ఇదేంటి కల డిఫరెంట్ గా వచ్చిందని చెప్పేసి మళ్ళీ తన కొడుకు దగ్గరకు వచ్చి చూస్తే నిజంగానే వాడి చేయి పక్కన గ్లాసు పడిపోయి ఉంటుంది. దాంతో లూయిస్ కి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందా నాకు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ప్రశాంతంగా పడుకున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ నిద్రలో నవ్వుతూ ఉంటుంది. కట్ చేస్తే మళ్ళీ లూయిస్ ని చూపిస్తారు. తానేంటంటే ఆ రాబ్ గా డైరీ చదువు అని చెప్పేసి ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే మిగతా పేజీలు ఉండవు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో కూడా అర్థమైపోతుంది రిపోర్ట్లు మిస్ అయ్యాయి అని చెప్పేసి. వెంటనే లూయిస్ దగ్గరకు వచ్చి రిపోర్ట్లు తీసుకొచ్చా కదా అని చెప్పేసి అంటంతో అవును తీసుకొచ్చాను, నీ భార్యకి ఇచ్చాను, ఏంటి ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తావో పోలీస్ కేసు పెడతా పదా అని చెప్పేసి అంటుంది. దాంతో మనోడు కూడా ఏం చేయలేక సరే నీ దగ్గర సేఫ్టీ కీ ఉంది కదా తాళం ఇచ్చేసి అంటంతో అది కూడా ఇచ్చేస్తుంది. అది తీసుకొని హీరో డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో మాట్లాడతాడు. ఏంటి రిపోర్ట్లు మొత్తం తీసుకున్నాడు కదా అని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అంటుంది. నీకు లూయిస్ గురించి మొత్తం తెలుసు, అయినా నీకు ఇవన్నీ ఎలా తెలుస్తుందని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి హీరోయిన్ అమాయకంగా నటిస్తూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ ఆ తర్వాత రాబ్ ఇద్దరు సపరేట్ మంచాల మీద పడుకుంటారనమాట. పడుకున్న తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ డ్రీమ్స్ ని కంట్రోల్ చేసుకొని వాళ్ళ ఆత్మల్ని బయటకు తీసి ఆ రెండు ఆత్మలు సపరేట్ గా వేరే చోటుకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మళ్ళీ తిరిగి వీళ్ళ బాడీల దగ్గరకు వస్తూ ఉంటాయి. బేసికల్ గా వీళ్ళ ఆత్మలు బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు మాత్రం చనిపోయిన శవంలా పడిపోయి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ ఆత్మలు వీళ్ళ దగ్గరకు వస్తాయి. దాంతో వీళ్ళిద్దరు మామూలు ఎగ్జిట్ అవరు. ఎందుకంటే ఈ రాబ్ గడ్ కనిపెట్టింది ఇదనమాట. మనం పడుకున్న తర్వాత మన కళల్ని కంట్రోల్ చేసుకోవటం అనేది దాటిపోయి మన ఆత్మని మనం కంట్రోల్ చేసుకోవటం అనే దాన్ని మనోడు కనిపెట్టాడు. కనిపెట్టిన తర్వాత హీరోయిన్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. దాంతో హీరోయిన్ ఆత్మ ఆ తర్వాత రాబ్ గడ్ ఆత్మ అబ్బాయి దగ్గర ప్రశాంతంగా తిరుగుతూ వచ్చాయి. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఈ విషయం హీరోకి చెప్తే నమ్ముతాడో లేదో కొంచెం పిచ్చిదానిలా చూస్తాడని చెప్పేసి ఆల్రెడీ దాని పిచ్చి హాస్పిటల్ ఉంది కదా అలాగే పిచ్చిదానిలా చూస్తాడని చెప్పేసి డౌట్ వచ్చేసి హీరోకి చెప్పలేదు. కానీ హీరోకి మాత్రం హీరోయిన్ రాబ్ గడ్తో తిరగటం ఇష్టం లేదు. ఎప్పుడు వాడిని కోపంగా చూస్తూ ఉండేవాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ గా వస్తుంది. ప్రజెంట్ లో లూయిస్ ఏం చేస్తుందంటే అసలు హీరో గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేద్దాం అని చెప్పి సెర్చ్ చేసి ఆ రోజు మంటలు వచ్చి ఇల్లు మొత్తం తగలబడిపోయిన తర్వాత హీరోయిన్ ని ఎలా కాపాడాడు, అసలు ఎగ్జాక్ట్
ఎగ్జాక్ట్లీ టైం కలా ఎలా వెళ్ళాడని చెప్పేసి అప్పట్లో కొన్ని ఆర్టికల్ రాస్తారు కదా, వాటన్నిటిని చదువుతూ ఉంటుంది అనమాట. అందులో కూడా హీరో గురించి కొంచెం బ్యాడ్ గా రాస్తారు. దాంతో లూయిస్ కి అర్థమైపోతుంది మొత్తానికి హీరోనే కావాలని ఇదంతా చేశాడని చెప్పేసి, వాడిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి లూయిస్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుంటుంది. మళ్ళీ తానేం చేస్తుందంటే తన డ్రీమ్స్ ని కంట్రోల్ చేసుకొని తన ఆత్మను బయటకు తీసుకొస్తుంది. కాకపోతే ఈసారి ఏం చేస్తుందంటే పక్కింట్లోకి వెళ్ళి పక్కింట్లో తన ఫ్రెండ్ ఏం చూస్తుందని చూస్తే తను ఒక టీవీ షో చూస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లూయిస్ బాడీ దగ్గర తన కొడుకు మాత్రం అమ్మ లెగు లెగు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత శరీరం మాత్రం చచ్చిపోయిందలాగా ఉంటుంది కదా. దాంతో పిల్లాడికి భయం వేసి కేకలు వేస్తూ ఉంటాడు. ఇది గమనించిన లూయిస్ ఏం చేస్తుందంటే తిరిగి తన బాడీలోకి వస్తుంది. తాను సడన్ గా ఉలిక్కి పడుతుంది. ఆ తర్వాత కొడుక్కి ధైర్యం చెప్పి పక్కింట్లోకి వెళ్ళి చూస్తే తన ఆత్మ ఇందాక ఏదైతే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ టీవీ షో చూస్తుందో ఇప్పుడు కూడా అదే చూస్తుంది. అప్పుడు లూయిస్ కి అర్థం అవుతుంది మన ఆత్మని మనం కంట్రోల్ చేసుకొని దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సడన్ గా మనల్ని ఎవరైనా లేపితేనే ఉలిక్కి పడతాం అని చెప్పేసి అప్పుడు లూయిస్ కి అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక బుర్ర బ్లాంక్ అయ్యే విషయం తనకు అర్థం అవుతుంది. అదేంటంటే ఇప్పుడు లూయిస్ హీరోయిన్ కలవడానికి వెళ్ళినప్పుడు తాను కూడా నిద్రపోతుంది కదా, తనని లేపినప్పుడు సడన్ గా ఉలిక్కి పడింది కదా. సో మొత్తానికి ఈ విషయం కాస్త హీరోయిన్ కూడా తెలుసు. ఎందుకంటే ఈ డైరీ ఇచ్చిందే హీరోయిన్ కదా. అంటే ఇప్పుడు హీరోయిన్ కూడా తన ఆత్మని కంట్రోల్ చేసుకొని తాను హీరోతో రిలేషన్ లో ఉన్నప్పుడు తన ఆత్మ ఇక్కడికి వచ్చి ప్రతిదీ చూసిందన్న సంగతి లూయిస్ కి ఇప్పుడు అర్థం అవుతుంది. అందులోనూ ఇప్పుడు లూయిస్ నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిన్ వచ్చి తగిలిందని చెప్పేసి లూయిస్ కి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఎందుకు కావాలని తగిలిందంటే తనని యూజ్ చేసుకొని ఇప్పుడు హీరో దగ్గర ఉన్న ఆ రిపోర్ట్లు తన ద్వారాగా తనకు తెప్పించుకుంది. అది సంగతి అని చెప్పేసి లూయిస్ ఏం చేస్తుందంటే మరుసటి రోజు వెళ్ళి ఒక అమ్మాయిని మీట్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మెరైన్. మెరైన్ అంటే హీరోయిన్ ఇంతకుముందు చెప్పింది కదా నా భర్త వేరే ఆవిడతో రిలేషన్ లో ఉన్నాడు, అందుకని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఆ అమ్మాయిని వెళ్ళి లూయిస్ మీట్ అవుతుంది. అది కూడా తన కాఫీ షాప్ లో అనమాట. మీట్ అయిన తర్వాత లూయిస్ ఏమంటుందంటే నీకు హీరో తెలుసా అని చెప్పేసి అంటుందో తెలుసు అని చెప్పేసి అంటుంది. కానీ లూయిస్ ఏమనుకుంటుందంటే వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని చెప్పి అనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. అందులోనూ ఆ మెరైన్ ఏమంటుందంటే ఇదే కాఫీ షాప్ లో హీరో నాకు ఫ్రెండ్ అయ్యాడు, అందులో తను ఎప్పుడు చూసినా డల్ గా ఉండేవాడు, బాధపడుతూ ఉండేవాడు, దాంతో తనకు నేను ఫ్రెండ్ అయ్యాను, తను కూడా చాలా సార్లు చెప్పుకున్నాడు తన భార్య వల్ల తను చాలా ఇబ్బంది పడుతున్నానని, అందుకని తనకు సపోర్ట్ గా మాట్లాడాను, అందులోనూ తనకి బాగా ధైర్యం చెప్తూ ఉండేదాన్ని. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత సడన్ గా ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరోయిన్. కాకపోతే హీరోనే తన భర్త అని చెప్పి నాకు అస్సలు చెప్పలేదు. నేను కూడా సర్లే అని చెప్పేసి హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేశాను. అలా కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత నాకు తెలిసింది హీరోయిన్ హీరో ఇద్దరు భార్య భర్తలు అని చెప్పేసి. నేను డైరెక్ట్ గా తనని అడిగాను ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి. కానీ హీరోయిన్ మాత్రం నాకు భయంకరంగా వార్నింగ్ ఇచ్చింది, నువ్వు ఇక మీదట నా భర్తతో మాట్లాడకూడదు, అందులోనూ నా భర్తకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటాను కదా, మధ్యలో నువ్వేంటని చెప్పేసి నన్ను బెదిరించిందని చెప్పేసి పాపం మెరైన్ చెప్తుంది. కానీ మెరైన్ మాత్రం హీరోయిన్ మాటలు అస్సలు పట్టించుకోకుండా హీరోతో కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటుంది, తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టేసి కత్తి తీసుకొచ్చి మరి నన్ను బెదిరించింది. అయినా సరే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా కేవలం హీరో కోసం సైలెంట్ గా ఉన్నాను. దాంతో హీరోని తన భార్యను తీసుకుని ఆ ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసినట్టున్నాడని చెప్పేసి అంటంతో అప్పుడు లూయిస్ కి అర్థం అవుతుంది తను హీరోయిన్ రిపోర్ట్ లో అలా ఎందుకు రాశాడు అని చెప్పేసి. ఏం రాశాడంటే మెరైన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మంచి పని చేసిందని చెప్పేసి రాశాడు కదా, అలా రాయటం వెనకాల హీరోకి మంచి చేద్దామని చెప్పేసి ఆవిడ ఆలోచించింది. అది సంగతి. సో లూయిస్ కి ఏంటంటే మొత్తం తిరగబడిపోతుంది అనమాట. ఏం అర్థం కాదు, తను ఒకటి ఊహించుకుని వస్తే ఇక్కడ ఇంకోటి చెప్తుంది ఎవడని చెప్పేసి లూయిస్ కి అయితే ఏం అర్థం కాదు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ హీరో ఇద్దరు బాగా చట్టా బట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అందులోను వాళ్ళిద్దరు ఏంటంటే కలిసిమెలిసి ఉంటారనమాట. కానీ వాళ్ళిద్దరు అలా కలిసిమెలిసి ఉంటాం రాబు గాడికి అస్సలు నచ్చదు. అది కూడా వాడి ముందు వాళ్ళిద్దరు అలా కలిసిమెలిసి ఉండటం వల్ల మనోడికి ఏంటంటే భయంకరంగా కోపం వస్తుంది. కట్ చేస్తే కాదు మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో లూయిస్ ఏం చేస్తుందంటే హీరోకి ఫోన్ చేసి తను ఒక పేషెంట్ లా మాట్లాడుతుంది అనమాట. నాకు అర్జెంట్ గా ఒక ప్రాబ్లం ఉందండి, పలానా చోటకి రమ్మని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయలుదేరతాడు. బేసికల్ గా ఎవరి ఆత్మ అయినా సరే వాళ్ళ ఫిజికల్ బాడీ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ వరకు మాత్రం వెళ్ళగలదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని లూయిస్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ఇప్పటి వరకు వెళ్ళని ప్లేస్ కి హీరోని రమ్మంటుంది. దాంతో హీరో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఈ లూయిస్ ఏమంటుందంటే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ భార్య నన్ను మోసం చేసింది, అసలు ఏం జరిగింది, రాబిన్ చంపింది ఎవరని చెప్పంటంతో అప్పుడు హీరో జరిగింది చెప్తాడనమాట. కట్ చేస్తే కాదు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఒకరోజు హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ కలుద్దామని చెప్పేస్తారు. ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే తాను భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని చెప్పి అడిగితే రాబు గడు చనిపోయాడు, మత్తు పదార్థాలు ఓవర్ డోస్ అయిపోయాయని చెప్పేసి అంటంతో హీరోకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే వాడి శవాన్ని తీసుకెళ్లి బావిలో పడేద్దాం అని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ కోసం హెల్ప్ చేస్తాడు. అలా వాడి శవాన్ని బావిలో పడేసేటప్పుడు అనుకోకుండా హీరో చేతికున్న వాచ్ అందులో పడిపోతుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నీ వాచ్ పడిపోయింది కదా అని చెప్పేసి అంటంతో అవును పడిపోయింది
అయిపోయింది, సరే తీసుకుందాము, ముందు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే వద్దు వద్దు వద్దు, ఇప్పుడే మనం తప్పు చేశాము, ఎందుకంటే ఇప్పుడు వీడి శవం గారు ఇక్కడ దొరికింది అనుకో వీళ్ళకి మళ్ళీ నన్ను తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు, నేను అక్కడ బతకలేనని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ విషయం ఎవరికి తెలియకుండా అలా దాచిపెట్టాడు. కాకపోతే అప్పటి నుంచి హీరోయిన్ ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చిందనమాట. అందులోని హీరో ఏమనుకుంటున్నాడు, హీరోయిన్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ రాబ్ గడ్ చనిపోయాడు కదా, అందుకని తను తట్టుకోలేకపోతుందని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అస్సలు మ్యాటర్ వేరే ఉందన్నమాట. అందులోని హీరోయిన్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడం వల్ల హీరోయిన్ పెళ్లి చేసుకొని అక్కడి నుంచి వేరే ఊరు వచ్చాడు. వచ్చిన తర్వాత తానేంటి హీరోయిన్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఆ బాధ తట్టుకోలేక మరెంతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. కాకపోతే కొన్ని రోజులకి హీరోయిన్ కి ఆ విషయం తెలిసి వచ్చి మ్యారీని బెదిరించింది. దాంతో హీరో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇప్పుడు లూయిస్ తో రిలేషన్ లో ఉంటే అది కూడా తెలుసుకొని ఇప్పుడు వచ్చి బెదిరిస్తుందని చెప్పేసి అంటంతో సో మొత్తం డాట్లు కనెక్ట్ అవుతాయి అనమాట లూయిస్ కి. అప్పుడు లూయిస్ ఏమంటుందంటే చూడు నీ క్వశ్చన్ చెప్పనా, నీ భార్య ఇంట్లో పడుకున్నా సరే తను ఒక ట్రిక్ యూజ్ చేసుకొని తన ఆత్మ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేలా చేస్తుంది, నీకు తెలుసా అని చెప్పంటంతో అవును నాకు తెలుసు, నేను ఏ రోజైతే ఈ ఊరికి వచ్చానో ఆ రోజు క్లినిక్ లో కూడా నీతో అడిగాను కదా, నాకు ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క అడ్రస్లు తెలియాలి, ప్రతి ఒక్క ఏరియాలు తెలియాలి అని చెప్పేసి అందుకని అన్ని తెలుసుకొని నా భార్య ఎక్కడికైతే వెళ్ళదో అక్కడికి వెళ్తూ ఉన్నానని చెప్పేసి అంటంతో లూయిస్ కూడా అప్పుడు అర్థం అవుతుంది ఓకే హీరోకి మొత్తం తెలుసు అని చెప్పేసి. కానీ లూయిస్ ఏమంటుందంటే నేను ఈ ప్రాసెస్ లో తెలియకో తప్పు చేశాను, అదేంటంటే రాబు నువ్వే చంపుంటావు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళకి పోస్ట్ చేశాను, నాకు తెలిసినంత వరకు వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తారని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే అలా అరెస్ట్ చేస్తేనే బెటర్, ఎందుకంటే హీరోయిన్ తో తప్పించుకొని బతుకుతాను, కనీసం జైల్లో శిక్ష అయినా ప్రశాంతంగా అనుభవిస్తూ ఉంటానని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లూయిస్ ఏం చేస్తుందంటే తన కొడుకుని తీసుకెళ్లి తన భర్త దగ్గర వదిలిపెట్టి తాను ఇంటికి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత తనకు డౌట్ వస్తుంది, ఇప్పుడు తనని హీరోయిన్ చూస్తుందా అని చెప్పేసి, ఎందుకంటే తన ఆత్మ ఇంట్లో ఉందని చెప్పేసి డౌట్ వస్తుంది. దాంతో ఈ లూయిస్ అడుగుతుంది అనమాట నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి. దాంతో వెంటనే తనకు ఫోన్ వస్తుంది, ఫోన్ చేసింది ఎవరో కాదు మనకు అదరో హీరోయిన్ డైరెక్ట్ గా ఫోన్ చేస్తుంది, అవును నిన్ను చూస్తున్నాను అని చెప్పేసి. దాంతో లూయిస్ ఏమంటుందంటే రాబుని చంపింది నువ్వు, అందులోను ఆ నేరం హీరో మీద వేస్తున్నావు, తనను పోలీసులు పట్టుకుంటారని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదు, అతను నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు, ముందు వదిలేసిన నీ భర్త గురించి నువ్వు ఆలోచించు, ఓవర్ గా రియాక్ట్ అవ్వకని చెప్పేసి అంటంతో ఈ లూయిస్ ఏమంటుందంటే అనవసరంగా నీ భర్త తప్పు ఒప్పుకొని తన జైల్లో శిక్ష అనిపిస్తానని చెప్పేసి నాతో ఇందాక చెప్పి వెళ్ళాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కే బుర్ర బ్లాంక్ అయిపోతుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు హీరో అంటే చాలా ఇష్టము, ఈ హత్య నేనే చేశానని చెప్పేసి లెటర్ రాసి నేనే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని చెప్పేసి లెటర్ రాసింది. ఆ తర్వాత కొంచెం మత్తు పదార్థాలు ఎక్కువ తీసుకొని ప్రశాంతంగా పడుకుంటుంది అనమాట చనిపోదాం అని చెప్పేసి. ఇది గమనించిన లూయిస్ ఏం చేస్తుందంటే తాను తప్పు చేసింది కానీ ఆ తప్పు తన వల్ల జరగలేదు కదా, సో దీనికి హీరో బలవకుండా ఉండాలి, అందులోనూ హీరోయిన్ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి తాను హడావుడిగా బయలుదేరుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు మెల్లగా తగలబడిపోతూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ లోపల ఎక్కడో పడుకుంటుంది అనమాట మత్తు పదార్థాలు తీసుకొని. దాంతో ఈ లూయిస్ ఏం చేస్తుందంటే ఇంటి బయట కూర్చొని తన ఆత్మ బయటకు వచ్చి హీరోయిన్ ఎక్కడుందని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ కూడా మంచం మీద పడుకొని తన ఆత్మ బయటకు వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆత్మ ఏమో లూయిస్ ఒంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు లూయిస్ ఏం చేస్తుందంటే పాప ఇదంతా తెలియక హీరోయిన్ ఒంట్లోకి వెళ్ళి తనను బయటకు తీసుకొద్దామని చెప్పేసి లోపలికి వెళ్తుంది. కానీ తాను అక్కడే స్ట్రక్ అయిపోతుంది, ఎందుకంటే లూయిస్ ఒంట్లో హీరోయిన్ ఆత్మ ఉంది కదా. అందులోనూ ఇప్పుడు లూయిస్ ఆత్మ హీరోయిన్ ఒంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా తను లెగిసి రాలేకపోతుంది, ఎందుకంటే మత్తు పదార్థాలు బాగా తీసుకుంది కాబట్టి. ఆ తర్వాత లూయిస్ ఒంట్లో ఉన్న హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ఎలాగో లెటర్ రాసింది కదా, అందుకని ఇంకొంచెం ఓవర్ డోస్ ఇచ్చేసి ఇల్లు ఇంకొంచెం తగలబడిపోయేలా చేసేసి బయటికి తీసుకొచ్చి తనని పడుకోబెడుతుంది. ఎందుకంటే హీరోయిన్ కి ఇప్పుడు తన ఒంట్లో ఉండటం కన్నా లూయిస్ ఒంట్లో ఉండటమే కరెక్ట్ అని చెప్పేసి తన ఆత్మను లూయిస్ ఒంట్లోకి పంపించి తనని తాను చంపేసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇలా సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోతా అందండి, పరిగెత్తుకుంటూ చూసి లేకపోతే తానే చచ్చిపోయిందని చెప్పేసి అనడంతో పోలీసులు కూడా ఇదంతా నిజం అని చెప్పి నమ్ముతారు. ఆ తర్వాత లూయిస్ ఒంట్లో ఉన్న హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు లూయిస్ లాగా బతకాలి కాబట్టి తన లైఫ్ స్టైల్ ఏంటి, తనకి ఎవరు తెలుసు, తను ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి అన్ని నేర్చుకుంటూ ఉంటుంది. అందులో ఇప్పుడు లూయిస్ కి విడాకులు ఇచ్చిన భర్త ఉన్నాడు కదా, తన దగ్గరికి వెళ్ళి తన కొడుకుని నేర్చుకుంటుంది. మరో పక్క మన కథలో హీరో కూడా హ్యాపీ అనమాట, ఎందుకంటే హీరోయిన్ చనిపోయింది. అందులోను తాను చనిపోయేటప్పుడు ఈ హత్య చేసిన రాబు గారిని చంపింది నేనే అని చెప్పేసి రాసింది. సో దానివల్ల పోలీసులు కూడా హీరోని అరెస్ట్ చేయరు. సో ఇంకా ముఖ్యంగా ఇప్పుడు హీరోకి ఆ తర్వాత లూయిస్ కి మధ్యలో హీరోయిన్ అస్సలు లేదు, కానీ వాళ్ళకి తెలియదు కదా హీరోయిన్ ఆత్మ ఇప్పుడు లూయిస్ లో ఉంది అని చెప్పేసి. ఇది తెలియక హీరో ఏమనుకుంటాడంటే మీద లూయిస్ తో ప్రశాంతంగా బతికేద్దాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే కథలో బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. ఇది విన్న తర్వాత మీకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటంటే ఒకరోజు హీరోయిన్ ఆ తర్వాత రాబ్ ఏం చేస్తారంటే మత్తు పదార్థాలు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటారు. కాకపోతే ఈ రాబ్ గడు ఏం చేస్తాడంటే మన శరీరంలో నుంచి మన ఆత్మలు బయటికి వెళ్ళేలా చేసి అవి ఎక్కడెక్కడో తిరిగేలా చేద్దాం, ఒకసారి చూద్దామని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. దాంతో వాళ్ళిద్దరు ప్రశాంతంగా పడుకుంటారు. వాళ్ళ శరీరంలో ఉన్న ఆత్మ
ఆత్మలు రెండు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత సెపరేట్ గా వేరే చోట తిరిగి ఇక్కడ ఏం జరుగుతుందంటే రాబ్ గాడి ఆత్మ హీరోయిన్ ఒంట్లోకి వెళ్తుంది, హీరోయిన్ ఆత్మ రాబ్ ఒంట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ అంటుంది నాకేంటో కొంచెం అనీజీగా ఉంది నీ శరీరంలో, నేను నా బాడీలోకి వచ్చేస్తానని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ ఒంట్లో ఉన్న రాబ్ గడు ఏమంటాడంటే నువ్వు జీవితాంతం ఇంక అక్కడే ఉండాలి, అందులోనూ నీ భర్త అంటే హీరో గడు నాకు చాలా ఇష్టం, వాడు నిన్ను ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నాడు తెలుసా, వాడు నిన్ను అలా చూసుకుంటుంటే నేనే వాడుతూ ఉండాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తా నేను మగాడిని, వాడు మగాడు, ఒక మగాడు ఇంకో మగాడిని యాక్సెప్ట్ చేయడు, కాబట్టి నువ్వు ఈ మగాడి శరీరంలో ఉండని చెప్పేసి రాబ్ గడి ఆత్మ ఏం చేస్తుందంటే రాబ్ గడి శరీరానికి ఓవర్ డోస్ మత్తిస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. కానీ హీరోయిన్ ఒంట్లో ఉన్న రాబ్ గడి ఏం చేస్తాడంటే హీరో దగ్గరకు వచ్చి కథలు పడి ఆ శవాన్ని తీసుకెళ్లి బావిలో పడేసి ఇదంతా చేశాడు. అందుకని అలా జరిగింది. అందులోనూ మన కథలో హీరోకి ఏంటంటే హీరోయిన్ మీద చిరాకు రావడానికి కారణం ఏంటి, అచ్చు మొగాళ్ళ బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఒంట్లో ఉంది ఎవరు, రాబ్ గడు కదా. దాంతో హీరోకి చిరాకు అనిపించేసి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. అందుకని మరేంతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఈ హీరోయిన్ ఒంట్లో ఉన్న రాబ్ గడు ఆత్మ ఏం చేసింది, హీరో ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి తెలుసుకొని మెరైన్ ని కూడా బెదిరించాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ ఈ ఊరు వచ్చాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లూయిస్ ని బెదిరించాడు. ఎవడు బెదిరించింది, హీరోయిన్ ఒంట్లో ఉన్న రాబ్ గాడు. అది సంగతి. సో బేసికల్ గా వాడికి ఏంటంటే హీరో అంటే చాలా ఇష్టం, కానీ హీరో వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి కదా, అలా జరగట్లేదని చెప్పేసి హీరోయిన్ ఒంట్లో ఉన్న తన ఆత్మను బయటికి పంపించేసి ఆ బాడీలోకి ఈ రాబ్ గడి ఆత్మను పంపించేసి ఆ తర్వాత రాబ్ గడిని వాడి ఆత్మ వాడే చంపేస్తాడనమాట. అది జరిగింది. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈ రాబ్ గడి ఏం చేస్తాడంటే హీరోయిన్ ఒంట్లో నుంచి లూయిస్ ఒంట్లోకి వచ్చాడు. అది సంగతి. ఇప్పుడు హీరో పెళ్లి చేసుకుంటుంది ఎవరిని, రాబ్ గడిని. కాకపోతే లూయిస్ ఒంట్లో ఉన్న ఆత్మ ఎప్పుడో చనిపోయింది, కేవలం శరీరం మాత్రమే ఉంది. ఆ శరీరంలో రాబ్ గడు ఉన్నాడు. అది సంగతి. పాపం విషయం తెలియక మనకు అదిలో హీరో ఏమో రాబ్ గడిని పెళ్లి చేసుకుంటాడు, అంటే ఒక మగాని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని చక్కగా కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు మనం హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం డార్లింగ్ అని చెప్పేసి పాపం తెలియక లూయిస్ తో మాట్లాడుతూ ఉంటాడు. సారీ, లూయిస్ ఒంట్లో ఉన్న రాబ్ గడి ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రాబ్ గడి ఏమంటాడు, నాకు షిప్ లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటాడు. కాకపోతే లూయిస్ కొడుకున్నాడు కదా, వాడేమంటాడంటే మమ్మీ నీకు షిప్పులు అంటే చిరాకు కదా మమ్మీ, అసలు చిన్నపాటి పడవ కూడా ఎక్కువ అని చెప్పేసి అంటంతో లూయిస్ ఒంట్లో ఉన్న రాబ్ గాడు ఈ పిల్లాడి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పటిదాకా వీడికి ఎవరైతే అడ్డొచ్చారో వాళ్ళందరిని చంపేశాడు. ఇప్పుడు హీరోయిన్ చంపాడా, ఆ తర్వాత లూయిస్ ఆత్మను చంపాడా, ఇక మరీ ముఖ్యంగా పాపం ఈ పిల్లాడి పరిస్థితి ఏంటో మరి రాను రాను వాడు అడిగే క్వశ్చన్లకి ఏదో ఒక రోజు చిరాకు వచ్చి ఏదో ఒకటి చేస్తాడు. ప్రస్తుతానికైతే ఆ లూయిస్ ఒంట్లో ఉన్న రాబ్ గాడు మాత్రం ఈ పిల్లాడి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో మాత్రం నాకు పెళ్లి అయిపోయింది, నా జీవితంలోంచి హీరోయిన్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఎంతో ఆనందంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ సిరీస్ అయిపోతుంది. ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఈ లాస్ట్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత మళ్ళీ ఈ సిరీస్ ని ఫస్ట్ నుంచి చూడటం మొదలు పెడితే చూసే విధానమే మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ ఒంట్లో ఎవరు ఉంటున్నారు, ఈ లూయిస్ ఒంట్లో ఎవరు ఉంటున్నారు నాకు అర్థమైపోతుంది కదా. అప్పుడు మాత్రం మామూలు ఫీలింగ్ రాలేదు. సో మీకు కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి కేవలం పెద్దలకు మాత్రమే ఈ సిరీస్, కానీ ట్విస్టులు మాత్రం భలే ఉంటాయి. అందులో నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి సస్పెన్స్ మాత్రం మామూలుగా లేదు. సో ఏది ఏమైనా సరే ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సిరీస్లు చాలా ఉన్నాయి, వాటిని కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సిరీస్లు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.